and thanks Lord. ఆ పిల్ల బాత్రూమ్ నేను ఎందుకు ఉంటాను రా, ఇద్దరికంటే నేనే బెస్ట్. డబ్బులు ఇస్తే షాపింగ్ చేసేప్పుడు ఎవరు ఇష్టలేదు. ఎందుకు చేస్తాను సార్ పర్సనల్ ఫోన్. ఒక ఎంటీ థియేటర్లో సినిమాకి వెళ్ళాలంటే వీళ్ళిద్దరిలో ఎవరితో వెళ్తాం? నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరిని పక్కన పెట్టుకోను సార్. ఇప్పుడు ఫారెన్ షెడ్యూల్ అయిపోయాక ఏమన్నా 2 రోజులు షాపింగ్ చేసి వెళ్దామనే అని ఎవరితో అంటారు? నాకు షాపింగ్ చేసేప్పుడు ఎవరు ఇష్టం లేదు. మీ ఫోను ఎక్స్చేంజ్ చేయాలి వీళ్ళిద్దరితో అనుకుంటే ఎవరితో ఎక్స్చేంజ్ చేస్తాం? ఎందుకు చేస్తాం సార్ పర్సనల్ ఫోన్. శర్వానంద్ వచ్చాడు సార్, సో పెళ్లి ఎప్పుడన్నా ప్రభాస్ తర్వాత అన్నాడు. నేను సల్మాన్ ఖాన్ తర్వాత అనగలేము. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అసలు మ్యారేజ్ అనేది తెలిస్తే అరేంజ్ అంటే ప్రెసెంట్ అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అలా వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి. సో అది స్ట్రాంగ్గా అలా వస్తుందా, లేకపోతే ఇక్కడి నుంచి ఏమైనా వస్తుందా, లేకపోతే అంతా నుంచి వస్తాను. సో అది ఎప్పుడైనప్పుడు అప్పుడు మీకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మీకు మీ ఆడియన్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం వచ్చినా అందరు ఆడియన్స్ సాల్వ్ చేస్తారు. సడన్ గా ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీకు ఎవరన్నా సడన్ గా వచ్చి రోడ్డు మీద ప్రపోజ్ చేస్తే మీ రియాక్షన్? హీరోయిన్ ఏ సాంగ్ లో మీకు బాగా నచ్చేసారు? బాబీ గర్ల్ కి రేచా నచ్చింది, కార్తిక్ గర్ల్ కి అనుష్క నచ్చింది. ఇద్దర్లో హూ ఇస్ ద బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇద్దరికంటే నేనే బెస్ట్. మొన్న మీరు ఒక ట్వీట్ చేశారు కదా, లైఫ్ లోకి ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారు అని. ఎంతమంది అమ్మాయిల గుండె పగిలిపోయింది తెలుసా? అమ్మాయిల కోసమే చేసుకోలే. అంత ఇష్టం మీరు అంటే. అండ్ ఇప్పుడైతే మొత్తం పడిపోయాను మిర్చి మూవీలో. ఇలాంటి మూవీస్ చాలా 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 రావాలి. మరి ఎలా ఇంకా బాగా చేస్తే ఇంక పడిపోవడానికి లేదు. పడిపోతూనే ఉంటాను అంతే. మళ్ళీ లేచి మళ్ళీ పడతారా? ఇప్పుడు మీరు వస్తున్నారు అని చెప్పాక నాకు ఇప్పటికే ఎందుకో చాలా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఇది గడ్డంతో కూడా పర్లేదు. అలాగే ఎవ్వరికీ తెలియని 3 విషయాలు మాతో షేర్ చేసుకోవాలి. ఎందుకు చెప్పాలి? ఏం బా నేను పోలీస్ స్టేషన్ లో ఇరుక్కున్నాను, నువ్వు హెల్ప్ చేయాలి నన్ను.